ఒక చిన్న బండి నుంచి స్టార్ట్ అయ్యి ఇన్నేళ్లలో ఏ మాత్రము క్వాలిటీలో తగ్గలేదు. యూసఫ్గూడలోనే వరల్డ్ ఫేమస్. దిస్ ఇస్ వాట్ ఐ కాల్ రియల్ దోస. ఆంధ్ర సైడ్ వెళ్తే పప్పు చట్నీని బాగా ఇష్టపడతారు, తెలంగాణలో పల్లి చట్నీ బాగా ఇష్టపడతారు. వన్ ఆఫ్ ద బెస్ట్ క్రియేషన్. ఎప్పుడు మల్లేపల్లి వచ్చినా అలా ఒక చిన్న ఇడ్లీ వేసిపోతాం కాబట్టి మంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ డేట్ ప్లేస్ కూడా చీప్ అండ్ బెస్ట్ లో. మెయిన్లీ వీళ్ళ చట్నీ అయితే టు డై ఫర్ అమ్మ. అలా పడుకుని ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద న్యూ లవ్ బర్డ్స్. డూ ట్రై. పూర్ణ టిఫిన్స్ యూసఫ్గూడలో తెలియనోడు అంటూ ఒక్కడు కూడా ఉండడు. ఇది మాత్రం మంచి స్పైస్ ఉంటుంది. అండ్ మైసూర్ బజ్జీ అంటే ఇక్కడ ఇచ్చి పాడు ఉంటుంది. మన బేగం బజార్ స్టైల్ చట్నీ ఇది ఇట్టిగానే స్పైసీగా ఉంది. నాకు ఒక్క హ్యాపీనెస్ ఏమన్నా ఉందా భయ్యా అంటే మన లింగయ్య టిఫిన్ సెంటర్ లో ఇది ఒక ఎక్సలెంట్ హోమ్లీ ఫుడ్ ప్లేస్. యూసఫ్ కూడా పేరు నించోబెట్టారు భయ్యా వీళ్ళు మాత్రం. ఈ చట్నీ కోసం గుడి కట్టేసుకొచ్చే. పార్ట్ 1 సిరీస్ లో ఇవే మన టాప్ 5 ప్లేసెస్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఆఫ్ వైరల్లీ ఫుడ్. ఈ రోజు మనం వచ్చేసాం ఇంకొక టాప్ 5 చేయడానికి. అండ్ ఈసారి మంచి బ్రేక్ఫాస్ట్ స్పాట్. అదే ఈ రోజు మనం చెప్పే థీమ్. లెట్స్ ట్రై టాప్ 5 బ్రేక్ఫాస్ట్ ఇన్ హైదరాబాద్ పార్ట్ 1. అండ్ మన ఫస్ట్ ప్లేస్ కి అయితే వచ్చేసాం. అదే మన మల్లేపల్లి సర్కిల్ లో లింగయ్య టిఫిన్ సెంటర్. భయ్యా లింగయ్య టిఫిన్ సెంటర్ మల్లేపల్లి తెలియనోడు అంటే ఎవరు ఉండరు. హౌవెవర్ మనం ఎప్పటి నుంచో ఉన్నాం. ఎప్పుడు మల్లేపల్లి వచ్చినా అలా ఒక చిన్న ఇడ్లీ వేసిపోతాం కాబట్టి మెయిన్లీ వీళ్ళ చట్నీ అయితే టు డై ఫర్ అమ్మ. బట్ ఇట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఇడ్లీ వడ రెండే దొరుకుతాయి. ఆ రెండింటికి ఎప్పటి నుంచో ఒక ఐకానిక్ ప్లేస్గా అయితే మారింది. ఈ మధ్య ట్రాఫిక్ వల్ల ఇక్కడ ఆపుకోవడానికి జాగా కూడా ఉండదు. లక్కీలీ అందుకే ఎర్లీ మార్నింగ్ వచ్చేసినాం 7 o'clockకి. అండ్ 35 రూపీస్కి 2 ఇడ్లీ ఒక్క వడ. ఈ రోజు ఎవర్రా గట్టి చట్నీ ఇస్తున్నారు. ఇప్పటికి కూడా మన ఐస్ క్రీమ్ స్పూన్లో దొరుకుతూ ఉంటాయి. ఇది చూసినప్పుడు అది నాస్టాల్జిక్ ఫీల్. ఇడ్లీ మాత్రం దూదే. నాకు ఒక్క హ్యాపీనెస్ ఏమన్నా ఉందా భయ్యా అంటే మన లింగయ్య టిఫిన్ సెంటర్లో నాకు తెలిసిన 2 ఇంపార్టెంట్ ఐటమ్స్, అది ఇడ్లీ, అది వడ. అండ్ మేజర్గా ఈ 2 ఐటమ్స్ స్టార్ట్ అవడానికి రీజన్ కూడా ఏంటంటే ఇక్కడ అంతా వర్కింగ్ పీపుల్ ఎక్కువ. లైట్ బ్రేక్ఫాస్ట్ అలా తిని వెళ్ళిపోదాం తొందరగా అని. దోశలు వేసే స్పేస్ టైం కూడా ఉండేది కాదంట. అందుకని ఇట్లా టపక్ అయిపోయాడు. గో విత్ ద వడ. క్యూట్ లిటిల్ వడ. ఈ చట్నీ కోసం గుడి కట్టేసుకొచ్చే. నేను ఇక్కడ వడగంటే ఇడ్లీ ఫ్యాన్ భయ్యా. సెకండ్ ప్లేస్ కి డిలే చేయకుండా వెళ్ళిపోదాం. దారిలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తా ఉంటాను, కొత్త కొత్త ప్లేసెస్, వాళ్ళ దగ్గర ఏం ట్రై చేయాలని. సో మన పార్ట్ 1 ఆఫ్ టాప్ 5 టిఫిన్స్ లో ఫస్ట్ ప్లేస్ అయిపోయింది కదా, సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోదాం పదా. ఆహా, మంచి ప్లేస్తో స్టార్ట్ చేసామమ్మా. చట్నీ ప్లేస్ అని చెప్పాలి లింగయ్య టిఫిన్స్ మాత్రం. చట్నీ మాత్రం అల్లాడిస్తాడు. ఇప్పుడు సెకండ్ ప్లేస్కి వెళ్ళే దారిలో ఒక ఇంట్రెస్టింగ్ సజెషన్ చెప్తాను. ఎప్పుడైనా కాచిగూడకి వెళ్తే అక్కడే మన ఐనాక్స్ ఆపోజిట్ స్వీకార్ అనే ఒక హోటల్ ఉంటుంది. ఆ హోటల్కి వెళ్ళి రసం వడ ట్రై చేయండి. ఎంత మధురంగా ఉంటుందో. వేడి వేడి రసంలో లైట్ గా కొబ్బరి జల్లి ఒక 1 large బిగ్ వడ దానిలో డంప్ చేసి నీట్ గా బూందీ వేసి అంత వేడి వేడి పెప్పర్ తో కాచిన రసంలో అలా ఒక స్పూన్ తో తింటుంటే మ్యాడ్ ఉంటుంది. నెక్స్ట్ టైం కనుక కాచిగూడ వెళ్తే నా కోసమైనా ఒక్కసారి ఆ రసం వడ తినండి. యూ విల్ బి బ్లోన్ అవుట్ ఆఫ్ యువర్ బ్రెయిన్స్ బాయ్. సో ఇలాంటి ఇంకో సజెషన్ సెకండ్ ప్లేస్ అయ్యాక కూడా చెప్తాను. అందులో మన సెకండ్ ప్లేస్. అండ్ మన సెకండ్ ప్లేస్ కి అయితే వచ్చేసాం. అదే ట్యాంక్ బండ్ లో ఉన్న మన నాని టిఫిన్. భయ్యా మంచి వ్యూ కావాలి, కాలేజ్కి వెళ్ళే టైంలో బంక్ కొట్టి టిఫిన్ తినాలి, ఇలాంటి అన్నిటికీ ఇది ఒక మంచి హాట్ స్పాట్. సాంబార్ ఇడ్లీ, సాంబార్ వడ ఇక్కడ మెయిన్ స్పెషల్. దాంతోపాటు మంచి పన్నీర్ దోశ. రెండింటికి కలిపి 150 అయింది. ఈ రెండింటి కోసం హాయిగా మన లేక్ వ్యూ దగ్గర కూర్చొని ఎంజాయ్ చేస్తూ తినడానికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్. కానీ ఒకటి ఏంటంటే వీళ్ళ సాంబార్ కొంచెం స్పైసీగా ఉంటుంది. మంచి ఒకటి వేసేస్తే కరిగిపోతుంది అంతే. కానీ కొంచెం స్పైసీగా ఉంది. కొంచెం కాదు, కొంచెం గట్టిగానే స్పైసీగా ఉంది. మనకి స్పైస్ కనుక టాలరేట్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే సాంబార్లో మెయిన్గా యూ కెన్ హ్యాపీలీ గో హెడ్. మంచి 4 ఇడ్లీలతో ఒక్క ప్లేట్ నిండిపోతుంది అంతే. అండ్ మన పన్నీర్ దోశ అయితే వచ్చేసింది భయ్యా. మంచి జనరస్ అమౌంట్ ఆఫ్ పన్నీర్. ఇట్ ఇస్ నాట్ లైక్ ఏదో పైపైన లైట్గా చల్లాలని కాదు, ఫుల్లీ జనరస్ అమౌంట్ ఆఫ్ పన్నీర్ అండ్ లోడెడ్ విత్ బటర్. చాలా చట్నీ మన బేగం బజార్ స్టైల్ చట్నీ ఇది. కొంచెం మార్వాడి స్టైల్ కూడా అని అంటారు. వెదర్ ఎఫెక్టో ఏంటో తెలియదు కానీ పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. లొకేషన్ కోసం మంచి వాల్యూ ఫర్ మనీ ప్లేస్ ఇది. నాని బ్రేక్ఫాస్ట్ లో నువ్వు తిన్న ఎక్స్పీరియన్స్ కింద ట్యాగ్ చేయి. అంత లోపల మన నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళిపోతాం. సో మన ఎక్సైటింగ్ సెకండ్ ప్లేస్ అయిపోయిన తర్వాత మన థర్డ్ ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. యూసఫ్గూడలోనే వరల్డ్ ఫేమస్
ఇందాక మనం వెళ్ళిన నాని దోశ గురించి 2 విషయాలు మాట్లాడుకోవాలబ్బా. ఒకటి ప్లేస్, 2 వాళ్ళ ఫుడ్. ఏ 150 రూపీస్ కి దోశ ఎంత బాగున్నా కూడా ఇడ్లీ వాజ్ నాట్ ఎట్ ఆల్ అంత గొప్ప సాటిస్ఫాక్షన్ లేదు. చాలా మంది యూసి ఒక టైప్ ఆఫ్ క్యూజిన్ చాలా ఇష్టపడతారు. ఆంధ్ర సైడ్ వెళ్తే పప్పు చట్నీని బాగా ఇష్టపడతారు, తెలంగాణలో పల్లి చట్నీ బాగా ఇష్టపడతారు. అట్లానే వెన్ యూ కమ్ టు మార్వాడి స్టైల్ వాళ్ళు ఈ కైండ్ ఆఫ్ ఫుడ్ ని చాలా ఇష్టపడతారు. ఐ డోంట్ నో వై. ఇడ్లీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది, సాంబార్ పొడి ఎక్కువైనట్టుగా. బట్ అదర్వైజ్ పన్నీర్ దోశ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది. వాల్యూ ఫర్ మనీ అనే చెప్పుకోవాలి. పన్నీర్ దోశ మాత్రం మెయిన్ గా లొకేషన్ కి ఎంత కట్టినా తక్కువే. సో థర్డ్ ప్లేస్ కి వెళ్లే ముందు ఇది నా సెకండ్ సజెషన్. ఇప్పుడు ఉన్నారో లేదో కూడా నాకు తెలీదు. మీరు గనక కొత్తపేట్, దానికి పేరు ఏమి ఉండేది కాదు, మరి ఇప్పుడు బోర్డు పెట్టారో తెలియదు. ఒక అంకుల్ ఆంటీ, ఇద్దరు ఓల్డ్ పీపుల్, కానీ ఇద్దరు భలే కష్టపడి వేడివేడిగా దోశలు, చిన్న చిన్న గారెలు, చిన్న చిన్న గోధుమ పిండి పూరీలు ఇవన్నీ వేస్తా ఉండేవాళ్ళు. ఎక్సలెంట్ హోమ్లీ ఫుడ్ ప్లేస్ అండ్ చాలా బాగా ఇంటరాక్ట్ అవుతారు. దిస్ ఇస్ మై సెకండ్ ఫేవరెట్ సజెషన్. మీరు కనుక వాళ్ళు ఉన్నారా లేదా, మీరు అక్కడ ఎప్పుడైనా తిన్నారా, ఆ ప్లేస్ పేరేంటి మీకు కనుక తెలిస్తే కింద మాత్రం కామెంట్ లో మెన్షన్ చేయండి. థర్డ్ ప్లేస్ లో కలుసుకుందాం పదరా మిత్రమా. అండ్ మన థర్డ్ ప్లేస్ కి అయితే వచ్చేసాం. అది మన యూసఫ్ గూడ మెట్రో స్టేషన్ కొంచెం పక్కకే ఉన్న పూర్ణ టిఫిన్స్. భయ్యా పూర్ణ టిఫిన్స్ యూసఫ్ గూడలో తెలియనోడు అంటూ ఒక్కడు కూడా ఉండడు. అండ్ మేజర్గా గీ దోశ, గీ ఇడ్లీ, గీ పెసరట్టు అండ్ మైసూర్ బజ్జీ అంటే ఇక్కడ ఇచ్చి పాడు ఉంటుంది. ఇప్పటికీ నాకు తెలిసి యూసఫ్ గూడ ఏరియాలో మంచి డీసెంట్ టిఫిన్ తినాలంటే కనుక కూర్చొని మంచి వామ్ వెల్కమ్తో వెల్కమ్ చేస్తారు. పక్కన కార్లో కూర్చుంటే కూడా నీట్గా తెచ్చి కూడా ఇస్తారు, బికాజ్ ఇక్కడ పార్కింగ్ స్పేస్ తక్కువ ఉంటుంది. సో ఒక ఎక్సలెంట్ టిఫిన్ ఎలా ఉంటుందో చూపిస్తా పద. ఆహా, సో మన ఫస్ట్ డిష్ అయితే వచ్చేసింది పూర్ణలో. అదే మన గీ కారం ఇడ్లీ. ఒకటైతే ఒప్పుకోవాలబ్బా, యూ సీ దట్ అరేంజ్మెంట్. మంచిగా అలా పప్పు చట్నీ విత్ అల్లం చట్నీ అండ్ విత్ కారపొడి, పైన నీట్గా నెయ్యి జల్లి. మన కెమెరా చూసి పోపేశారో నిజంగా పోపేశారో తెలియదు, కానీ రాంగల్ని పోపేసి ఇచ్చాడు భయ్యా. ఇంకేం అడగమంటో చెప్పు. గీ కారం అయితే 85 రూపీస్ అంట ఇడ్లీ. కొంచెం ఎక్స్పెన్సివ్, ఎందుకంటే మనం మాదాపూర్ సైడ్ ఆల్రెడీ వచ్చేస్తున్నాం. అండ్ గీ మంచిగా ఈవెన్ చట్నీలో కూడా ఇఫ్ యూ కెన్ సీ గీ ఫ్లోట్ అవుతుంది. అంత మంచి గీ వేసి ఆ గీ కూడా చాలా మంచి వాసన వస్తుంది. అలా పడుకొని బాబా అల్లప్ చట్నీ చించి పడేశారు. నెక్స్ట్ టైం వస్తే పక్కాగా మీ దగ్గర మైసూర్ బజ్జీ అండ్ పూరి ట్రై చేయండి. పెసరట్టు కూడా అద్భుతంగా ఉంటుంది. మనకి ఇన్ని డిషెస్ మనం ట్రై చేయలేక టకటగా చేసేస్తున్నాం. వీళ్ళ ప్లేస్ మాత్రం ఇన్నేళ్లలో ఏ మాత్రము క్వాలిటీలో తగ్గలేదు. యూసఫ్ కూడా పేరు నించోబెట్టారు భయ్యా వీళ్ళు మాత్రం. ఆహా, అల్లప్ చట్నీలో స్వీట్ కాకుండా ఘాట్ అల్లప్ చట్నీ కూడా ఇస్తారు పక్కకి. ఇది మాత్రం మంచి స్పైస్ ఉంటుంది. దీంతో పాటు మంచి గీ కారం దోశ కూడా తీసుకున్నా. సి దిస్ ఈజ్ వాట్ ఐ కాల్ రియల్ దోశ. నాకు ఇందాక తిన్న వేవి కూడా ఆ సాటిస్ఫాక్షన్ ఇయ్యో. ఇలా అన్నప్పుడు క్రిక్ అని ఒక సౌండ్ వస్తుంది, ఇలా పట్టుకుంటే ఒక మంచి క్రిస్పీ ఫీల్ వస్తుంది. ఆ ఫీల్తో ఎప్పుడైతే మనం చట్నీలో ముంచి లైట్గా డిప్పింగ్ ఇన్ చేస్తామో, బ్యాచిలర్స్కి నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ద మంచి ప్లేస్. వర్కింగ్ బ్యాచిలర్స్ ఎవరున్నా హాయిగా తినడానికి కూర్చొని మంచిగా తినచ్చు. కార్ ఆపుకునే స్పేస్ అయితే ఉండదు. మంచి బైక్ మీద రావాలి, లేకపోతే మెట్రోలో వచ్చి పక్క నుంచి నడుచుకుంటూ రావచ్చు. బట్ పక్కాగా వచ్చి ఇది మాత్రం ట్రై చేయండి. వీళ్ళ దగ్గర మైసూర్ బజ్జీ మిగతా కూడా చాలా బాగుంటాయి. టైం కన్స్ట్రెయింట్స్ వల్ల మనం ట్రై చేయట్లేదు. బట్ మన ఫోర్త్ ప్లేస్కి వెళ్ళిపోదాం. అయ్యప్ప సొసైటీలో వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ప్లేస్లు. అక్కడ పెసరట్టు పిచ్చెక్కిస్తుంది, చూపిస్తాను అదేంటో. లెట్స్ గో. ఆహా, ఒక అద్భుతమైన బ్రేక్ఫాస్ట్ తిన్నాక పూర్ణ టిఫిన్స్లో మనము నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. మీన్వైల్ నాకు పూర్ణ టిఫిన్స్లో కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, బట్ స్టిల్ మంచిగా డిప్ అయ్యి వచ్చింది ప్రతి ఫుడ్ మాత్రం. బజ్జీ ఇంకా పూరి ట్రై చేయండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు. పూరి మామూలు తిన్నారు, కత్తిలాగా ఉంది. హౌవెవర్ మన ఫేవరెట్ వన్ మోర్ హిడెన్ జెమ్ ఆఫ్ హైదరాబాద్, మలక్పేట్ శర్మాస్ నుంచి సీదా కొంచెం ముందుకు పోగానే లెఫ్ట్ సైడ్ లో అక్కడ ఒక చిన్న హోటల్ ఉంటుంది. ఆ గల్లీలో రామ్ భరోసే ఇడ్లీ అని అక్కడ ఉంటది చూడు భయ్య ఇడ్లీ. పా ఏమన్నా ఉంటుందా, ఇట్లా ఇలా లిటరల్గా ఇలా చేతికి వచ్చే లోపల కరిగిపోతుంది అన్నట్టు ఉంటుంది. వేడి వేడి ఇడ్లీలు ఒక 4 పెట్టి ఇలా పోస్తాడు చట్నీ. ఇట్స్ అ బిట్ మోర్ లిక్విడ్ చట్నీ. పైన కూసంతా బటర్ వేసి వాళ్ళ దగ్గర ఒక పౌడర్ ఉంటుంది, ఆ పౌడర్ వేసుకొని తింటుంటే ఇడ్లీ అనేది బోరింగెస్ట్ బ్రేక్ఫాస్ట్ అనుకునే నాలాంటి వాడికి కూడా మెంటల్ ఎక్కిచ్చే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ టు ఈట్ అది. ఓకే, మీన్ వైల్ మన ఫోర్త్ ప్లేస్ అయితే వచ్చేసింది. లెట్స్ గో టు ద ఫోర్త్ ప్లేస్.
అండ్ మన 4th ప్లేస్కి అయితే వచ్చేసాం. దానికోసం ఇప్పుడు మనం యూసఫ్గూడ నుంచి హైటెక్ సిటీకి వచ్చాం. హైటెక్ సిటీలో బీఆర్ థియేటర్ పక్కన ఒక చిన్న బండి నుంచి స్టార్ట్ అయ్యి యూ కెన్ సీ హౌ బిగ్ దే మేడ్ ఇట్. అదే మన ఓం సాయిరామ్ టిఫిన్స్. ఇవన్నిటికీ కారణం ఒకే ఒక్క గట్టి చట్నీ. మన ఓం సాయిరామ్లో మంచి ఏంటిది 3 గుడ్ ఐటమ్స్: వేడి పొంగలి, మెత్తటి మైసూర్ బజ్జీ అండ్ వాళ్ళ ఫేమస్ రవ్వ మసాలా దోశ. దిస్ ఈజ్ మై 4th ఫేవరెట్ ప్లేస్. బండి లెవెల్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంత పెద్దగా అయ్యారు కాబట్టి ఇది స్పెషల్ ఫీచర్. నా పర్సనల్ ఇంట్రెస్ట్. ఎలా ఉంటాయో లోపలికి వెళ్ళి ఆర్డర్ చేసుకొని తిందాం పద. సో మనం ఇందాక అనుకున్నట్టే అన్ని 3 డిషెస్ మన ఫేవరెట్ ఆర్డర్ చేస్తాం కదా. ఒకటి మైసూర్ బజ్జీ, ఇంకొకటి మన ఫేవరెట్ పొంగలి అండ్ రవ్వ మసాలా దోశ. ఈ 3 కోసం నేను బీఆర్ హైటెక్కి రాని రోజు లేదు. పొంగల్ ఇస్ అ రీసెంట్ ఎడిషన్, బట్ మజ్జీ అండ్ రవ్వ దోశ ఇస్తే కిల్లర్ కాంబినేషన్. చాలా రోజులైంది. అండ్ వీళ్ళ సాంబార్ కూడా చాలా బాగుంటుంది. అంటే నాకు నచ్చుతుంది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ సాంబార్ అవి ఇవి అంటారు కానీ ఎన్నొద్దు. మంచిగా అల్లపు చట్నీ అండ్ పల్లీ చట్నీ ముంచుకొని సాంబార్తో టచ్ అయితే ఉంటే బజ్జీ పడిపోద్దంతే. సో ఫస్ట్ మన ఫేవరెట్, మనం ఆల్రెడీ లేట్ వచ్చేసాం. లాస్ట్ బ్యాచ్ ఆఫ్ బజ్జీ దొరికింది. అండ్ ఇది కూడా తొందరగా 3 ఒకటేసారి చేస్తున్నాం బికాజ్ వీ హ్యావ్ టు రష్ టు వన్ లాస్ట్ ప్లేస్. అండ్ దిస్ ఇస్ హౌ యూ టేక్ అ వెరీ గుడ్ లాసమ్. సి ఈ చట్నీ కూడా చచ్చిపోచా. మైసూర్ బజ్జీ ఇస్ లవ్. పంచ ప్రాణాలరా నాకు పొంగలంటే. చింపేశాడు మనోడు పొంగలి. పైన లాస్ట్గా నెయ్యి టచింగ్ ఏదైతే ఉందో అంత అల్లం, కొంచెం నెయ్యి, పెప్పర్ తగలని పొంగలే కాదు బయట. వేడిగా ఆ ఘీ వాసన పడుతూ చూసి ఆ ఘీ సింటిలేటింగ్గా. ఫైనల్లీ మై బెస్ట్, నా ఫేవరెట్. మెయిన్లీ ఓం సాయిరామ్ వర్కే. బయట అయితే జనరల్ మసాలా దోశ ఆర్డర్ చేస్తా. వన్ ఆఫ్ ద బెస్ట్ క్రియేషన్స్ రవ్వ దోశ ఈజ్ వన్ ఆఫ్ దాట్. మెయిన్గా ఆనియన్ రవ్వ. మన వాళ్ళ దగ్గర ఇంకో పద్ధతి ఏంటంటే పక్కనే ఇలా గిన్నెలో పెట్టేస్తారు. మన చట్నీయే మెయిన్ కాబట్టి ఇక్కడ ఇందాక పూర్ణ టిఫిన్స్లో చట్నీ ఎంత బాగుందో ఇక్కడ చట్నీ అంతే బాగుంటుంది. సో చట్నీ బేస్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ ప్లేసులకు వెళ్ళేది ఎంతమందో కింద కామెంట్ చేయండి. డిలే చేయకుండా మన ఫైనల్ ప్లేస్కి వెళ్దాం. అండ్ మన 5th ప్లేస్కి అయితే వచ్చేసాం. అదే మన కూకట్పల్లిలో ఉన్న కోనసీమ వంటిల్లు. భయ్యా ఈ ప్లేస్ ఫీచర్ చేయడానికి ఒక మంచి రీజన్ ఉంది. ఇందాకటి వరకు మనం లాస్ట్ 4 ప్లేసెస్ చూసుకుంటే స్టార్టింగ్లో మనం ఇడ్లీ వడ ఎంత సింపుల్గా కవర్ చేసినాం. దాని తర్వాత మనం నాని టిఫిన్స్కి పోయినాం, విచ్ ఈస్ మోర్ మార్వాడి స్టైల్ అండ్ బేగం బజార్ స్టైల్. దాని తర్వాత మనం ఆంధ్ర స్టైల్ పూర్ణాకి వెళ్ళినాం. ఇంకా బెటర్గా తెలంగాణ స్టైల్ ప్లస్ ఆంధ్ర స్టైల్ మిక్స్ ఉన్న ఓం సాయిరామ్కి వచ్చినాం. అలానే మన ఆంధ్రప్రదేశ్లో కోనసీమ స్టైల్ ఇది ఆల్సో వన్ కైండ్ ఆఫ్ స్టైల్ కాబట్టి ఈ ప్లేస్కి వస్తున్నాం. సో లెట్స్ గో టు కోనసీమ వంటిల్లు. ఇక్కడ ఒక చిన్న బుఫే స్ప్రెడ్ ఉంటుంది 150 రూపీస్కి. అది వద్దన్న వాళ్ళు వితౌట్ బుఫే కూడా తినచ్చు. మంచి వేడి పొట్టికలు, వేడిగా పెసర పునుగులు, మంచి బుడ్డి మినపట్లు ఇవన్నీ వేసుకొని ఒక చిన్నగా ఏంటది ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చేద్దాం పద. ఎలా ఉంటుందో చూపిస్తా. సో మన 150 రూపీస్కి కట్టి అన్ని డిషెస్ ఒకటి పెట్టుకొని ఒక సింగిల్ ప్లేట్ ఒక ప్లాటర్ లాగా తెచ్చుకొని ఇక్కడ కూర్చున్నాం. భయ్యా ఏముంది మన 150లో ఒకటి మన దిబ్బ రొట్టె. దీన్ని మంచి పానకంతో తింటారు, చెరుకు పానకం అంటాం. ఇంకోటి పొట్టికలు, ఇంకోటి విటమిన్ ఇడ్లీ అంటారు దీన్ని. ఇది కాకుండా ఆవిరి కుడుము, పెసర పునుగు, మంచి వడ, దాంతోపాటు చిట్టి గారె లాంటిది, ఒక ఉప్మా అండ్ చిన్న మినపట్టు, చిన్న పెసరట్టు. ఈ అన్నిటికీ 4 రకాల చట్నీలు: పల్లి చట్నీ, పప్పు చట్నీ, అల్లపు చట్నీ అండ్ బొంబాయి చట్నీ. యూ కెన్ హ్యావ్ అన్లిమిటెడ్ ఎట్ 150 రూపీస్. అండ్ ఇది ఎన్నిసార్లు అయినా తినచ్చు 150 కట్టుకొని మనం. దట్స్ వన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఇంకా మన రావులపాలెంలో అయితే ఇది 90 రూపీస్ 100 రూపీస్ ఉంది. మన హైదరాబాద్ కాబట్టి 150 అయింది. స్టార్ట్ విత్ సరుపును విత్ బెస్ట్. సో మైసూర్ బజ్జీకి ఒక మంచి ఆల్టర్నేటివ్ ఏందయ్యా అంటే పెసర పునుగు, గుడ్ ఇడ్లీ, పొట్టికలు విత్ బొంబాయి చట్నీ. బొంబాయి చట్నీ ఫీలే వేరే. బొంబాయి చట్నీ వేడిగా తిన్నప్పుడే బాగుంటుంది. కొర్ర పాటలో కూడా పార్సిల్ తీసుకెళ్ళడానికి ట్రై కూడా చేయొద్దు. ఇక్కడ ఆల్రెడీ మన వాళ్ళు రాశారు నీట్గా ఏమేమి ఉన్నాయిరా బాబు అని. ఈ దిబ్బ రొట్టెకి కూడా పానకం అంతే ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్. ఫైనల్లీ మన క్లాసిక్ మినపట్టు
అలానే ప్రతి ఏరియాలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ప్లేస్ ఉంటూనే ఉంటుంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి తింటా పెరుగుతూ ఉంటారు. సో అక్కడ మనకి ఎన్నో మెమరీస్ ఉంటాయి. అలాంటి మీ మెమరీస్ కింద కామెంట్లో రాసి షేర్ చేయండి. అండ్ ఎవ్రీ ఏరియాకి ఒక్కొక్క మంచి ప్లేస్ ఉంటుంది. పార్ట్ 2, పార్ట్ 3 ఆఫ్ దిస్ సిరీస్ లో మాత్రం పక్కగా కవర్ చేద్దాం. ఇంత ఎక్స్ట్రాడినరీ బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత పక్కనే గోదావరి రుచులని వీళ్ళ స్వీట్ షాప్ ఉంటుంది. వేడి వేడి బొబ్బట్టు హాయిగా ఓ టీ తాగుతూ ఓ బొబ్బట్టు తింటూ మిగతా విషయాలు మన టాప్ 5 కంపారిజన్ ముచ్చట్లన్నీ మాట్లాడుకుందాం పదా. అండ్ మన 5 ప్లేసెస్ అయితే అయిపోయాయి కదా, మనం ఆల్రెడీ చూసాం. ఇంట్రెస్టింగ్ ప్లేస్లు ఉన్నాయి. నార్మల్ పప్పు చట్నీ, పల్లి చట్నీ, దోశ, ఇడ్లీ, గీ కారం దోశ, పూరి, పొంగల్, పొట్టికలు, ఆవిరి కుడుములు, డిఫరెంట్ థింగ్స్. ఇది ఒక జస్ట్ పార్ట్ 1 మాత్రమే. అన్ని మ్యాక్సిమం బడ్జెట్కి దగ్గరలోనే చేసాం. కొన్ని చోట్ల 100-150 అవుతున్నాయి. బట్ ఇంకా పెద్దవన్నీ చేయలేదు. రామేశ్వరం కెఫే, స్వాద్ కెఫే 100, 150, 200 అయ్యేవన్నీ ఇంకా అవి కూడా ఉన్నాయి. ఆ కెఫే ఫార్మాట్ కూడా చేద్దాం. ఇదైతే జస్ట్ పార్ట్ 1 మాత్రమే. బండిల్ని కవర్ చేద్దాం అనుకున్నాం. కొన్ని డిఫరెంట్ కూడా కవర్ చేస్తాం. మీకు నచ్చే ఉండొచ్చు. మిగతావి నేను చాలా సజెస్ట్ చేశాను చిన్న బండ్లు. మీరు కనుక వెళ్తే కింద కామెంట్ చేయండి. ఇంకొక ఫైనల్ సజెషన్ నా నుంచి ఏంటంటే, కొత్తపేట కేటీఆర్ కాలనీ దగ్గర మంచి మైసూర్ బజ్జీ ఒకటి వేస్తాడు. సవేరన్న స్వగృహ ఫుడ్స్ పక్కనే ఉంటుంది. లోపల అది టీఆర్ఎస్ చౌరస్తానో ఏదో అంటారు, టీఆర్ఎస్ చౌరస్తా సంథింగ్, దాని పక్కనే ఉంటుంది. ఎక్సలెంట్ ఉంటుంది మైసూర్ బజ్జీ. ఇది కూడా నా ఫైనల్ సజెషన్ మీరు కనుక ట్రై చేయాలంటే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు వైరల్లీ ఫుడ్. నేను మీ శరణ్. పార్ట్ 2 ఆఫ్ ఐకానిక్ బ్రేక్ఫాస్ట్ ఇన్ హైదరాబాద్ యూ షుడ్ ట్రై. ఈసారి ఇంకా మంచివి, ఇంకా వైల్డర్ ప్లేసెస్, ఇంకా ఆసమ్ ప్లేసెస్లో వద్దాం. కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియో కలుద్దాం పద. ఖైరతాబాద్ గారి చేతిలో లడ్డు పెట్టాలని అనిపించింది. వారిని అడిగాము, అడిగితే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. మేము 100 కేజీల లడ్డు ఇస్తాము, చేతిలో పెడతామంటే పర్వాలేదు మీరు తెచ్చి పెట్టుకోండి అన్నారు. మనం 500 కేజీల